ఆనాటి ఆర్డీఓ గారు ఈ భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే 2016లో 22A కింద పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి ఈ భూములను కాపాడింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఆ కంపెనీలు హైకోర్టుకు పోతే 2022లో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి హైకోర్టులో కూడా ఆర్డీఓ గారి నిర్ణయం సరైన నిర్ణయం, ఈ భూములు సీలింగ్ భూములు అని హైకోర్టు సింగిల్ బెంచ్ లో కూడా ఉత్తర్వులు తెప్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత డివిజన్ బెంచ్ కూడా కంపెనీలు పోతే హైకోర్టు డివిజన్ బెంచ్ లో కూడా ఆనాటి రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారులు అద్భుతంగా వాదనలు వినిపించి ఇవి సీలింగ్ భూములే, అమ్మిన వారి మీద కొన్న వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కూడా జడ్జిమెంట్ తెప్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవి ఎందుకు దాస్తున్నావు? ఆనాటి ఆర్డీఓ ఇవి సీలింగ్ భూములని నిషేధిత భూములా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? సింగిల్ బెంచ్ దగ్గర కోర్టులో కేసు గెలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? డివిజన్ బెంచ్ లో ప్రభుత్వ పక్షంగా ఇవి సీలింగ్ భూములని కేసు గెలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాదా? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. నిన్న మంత్రి గారు ఒక మాట అన్నాడు, ఈ భూములు మేము సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత మా ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు అన్నావు. ఏమన్నాడు? ఇవి గవర్నమెంట్ భూములే అని సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేసినాము, మా ఆర్డీఓ ఫైల్ చేసిండు అని పొంగులేటి గారు అన్నారు. మరి గవర్నమెంట్ భూములే అయితే రోజుకొక పేరెందుకు మారుతుంది బోర్డుల మీద? అక్కడ ఎందుకు ఆ కబ్జాదారులు బౌన్సర్లు పెట్టుకుని రాత్రింబవళ్లు కాపలా కాస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని అడుగుతా ఉన్నా. ఆడ రోజుకొక పేరు, ఒకనాడు కోహినూర్ వస్తుంది, తెల్లారి ఎంఈఏఎల్ వస్తుంది, తర్వాత శిల్పా వస్తుంది, తర్వాత శిల్పా రాగానే అది మళ్ళీ రాత్రి పెయింటింగ్ పడుతుంది. శిల్పాలు ఎవరు ఉన్నారో తెలుసు కదా. ఆ తర్వాత ఏక్యూ స్క్వేర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కోహినూర్ సింప్లెక్స్ వస్తుంది. ఎందుకు బోర్డుల మీద పేర్లు మారుతున్నాయి? ఏక్యూ స్క్వేర్ వెనుక నీ కొడుకున్నది నిజం కాదా? శిల్పాతో మీకు వ్యాపార సంబంధాలున్నాయి నిజం కాదా? పెడదామా డాక్యుమెంట్లు బయట పెడదామా? శిల్పాతో రాఘవ కంపెనీకి ఇవాళ హైదరాబాద్ లో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవా? ఏక్యూ స్క్వేర్ లో మీ కొడుకు భాగస్వామ్యా కాదా? నేను సింపుల్ ఒక మాట అంటున్నా, నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండు అన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా మరి నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, వై గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్? యాజ్ పర్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్, RDO is the custodian of the sealing lands. Then what is that RDO is doing? What is that Hydra is doing? పేదోళ్ళ ఇండ్ల మీదకి శనివారం ఆదివారం పై రాత్రే కూలుస్తారు. హైకోర్టు స్టేలున్నా కూల్చే హైడ్రా ఇక్కడ ఏ స్టే లేదు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సీలింగ్ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకున్నది? హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దీనికి సమాధానం ఎందుకో చెప్పడు మంత్రి గారు. మంత్రి గారు, నువ్వు ఇదివరకు ఒకసారి బాంబులు పట్టే అని చెప్పి ఏడాది అర్థమైంది, నీ బాంబులన్నీ తుస్సు బాంబులే అయిపోయినాయి. నీ మాటలు విన్నాక రాష్ట్ర ప్రజలకు పొంగులేటి పొగరు దగ్గలేదు, నువ్వు పొగరులేటివి అనే విషయం స్పష్టంగా అర్థమైంది. నీ లూటీ మైనింగ్ లో నువ్వు పొంగు లూటివి అనే విషయం కూడా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా చాలా ఉన్నాయి బయటకు వచ్చేది, ఏమిట్లకేమి రాలే, ఇంకా చాలా ఉన్నాయి. మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం, ఇది ప్రభుత్వ భూమి అని ఎప్పుడైతే మీరు చెప్తున్నారో సెక్రటరియట్లో కూర్చొని, అది ప్రైవేట్ ఆధీనుల చేతుల్లో ఉంది, కమాన్ యూ హ్యాండ్ ఓవర్ ఇట్. హైడ్రాను పంపించు, కాంపౌండ్ వాళ్ళు డెమాలిష్ చేయి, ఆక్రమణదారులను బౌన్సర్లను అరెస్ట్ చేయి, అక్కడ గవర్నమెంట్ భూమి అని పేరు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకో. నంబర్ 1. నంబర్ 2, మైనింగ్ అధికారులే చెప్పినారు, 4 శాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ అంటే నీ శాఖనే కదా, ల్యాండ్సే కదా, నీ శాఖ అధికారే పోయి చెప్పిండు ఇది రాఘవాది అని.
రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 4 శాఖల అధికారులు పోయి ఇది రాఘవ అక్రమ మైనింగ్ అని నీకు నోటీస్ ఇచ్చింది. ఆ 4 శాఖల మీద యాక్షన్ తీసుకో. మరి వాళ్ళ తప్ప నీ తప్ప తేలాలి కదా. మరి లేదు, నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచర మంత్రి చెప్పిండు కదా ఇది రాఘవది, మేమే దొరకబట్టినాం, మేమే పెనాల్టీ చేసినాం, దొంగను దొరకబట్టినాం, పైసలు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ముఖ్యమంత్రి చేత చెప్పి, ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం ఆడిండని చెప్పి, మరి మైనింగ్ మంత్రితో చెప్పి ఆయన అబద్ధం ఆడిండని చెప్పు. లేదు, నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్. ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి అసెంబ్లీలో లేచి రాఘవకు మీటర్లు దొరకలే కనుక డీజిల్ జనరేటర్ మీద నడిపిండు, అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసుకున్నాడు. రాఘవకు మన పొంగులేటికి సంబంధమే